YM6 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ స్పోర్ట్స్ అకాడమీ నందు 15 రోజులు సమ్మర్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని హెచ్ఎం అముక్తమల్యద తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం అముక్తమల్యద హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నీలిమ మాట్లాడుతూ బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ హాస్టల్ నుండి 60 మంది బాలురు 60 మంది బాలికలు స్పోర్ట్స్ సమ్మర్ కయాకింగ్, కనోయింగ్, రోయింగ్, ఫెన్సింగ్ సమ్మర్ స్పోర్ట్స్ క్రీడలలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. హుస్సేన్ సాగర్ సమీపంలోని బోట్ క్లబ్లో 4 క్రీడలకు సంబంధించిన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ట్రైబల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కోటాజీ, ఐటీడీఏ ఆఫీసర్, ప్లెయిన్ ఏరియాస్ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంతోష్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర ఎంతో అవసరమని అన్నారు. క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించుటకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు యాదయ్య, కోచ్ సురేష్, గీతాంజలి, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ సిబ్బంది, సత్కారం సేవా మిషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 25, 26 సంబంధించిన సమ్మర్ క్యాంపు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మా స్కూల్లో మా డిపార్ట్మెంట్ తరఫున సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. 25 మే 26 టు మే 9 వరకు సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. టోటల్ 4 ప్రోగ్రామ్స్లలో మనకు శిక్షణ జరుగుతుంది. దీనిలో భాగంగా మా స్కూల్కి కంటిన్యూగా సత్కరం సేవా మిషన్ వాళ్ళు రావడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకొని పిల్లలకు డ్యాన్స్ కానీ, శ్లోకాస్ కానీ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రోగ్రామ్ని మమ్మల్ని మెంటర్గా చేసినందుకు నన్ను మేడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ డిపార్ట్మెంట్ అండ్ సత్కరం సేవా మిషన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. हम सत्कर्म सेवा मिशन के मेंबर्स हैं और सत्कर्म सेवा मिशन के 600 लेडीज एंड जेंट्स हैं जो इस बच्चों को सपोर्ट कर रहे हैं. हम लोग समय पर आके बच्चों को स्नैक्स वगैरह प्रोवाइड करते रहते हैं और अभी हमने 15 दिन का समर कैंप का एक शुरू किया है, जिसके अंदर हम बच्चों को डांस और बहुत सारे एक्टिविटीज, मेडिटेशन, नारायण रेकी और बच्चे किस तरह से अपने आप को ग्रो करना चाहिए वो सब सिखा रहे हैं. तो और स्नैक्स एंड जूसेस वगैरह प्रोवाइड कर रहे हैं. हमें बहुत अच्छा लग रहा है. टीचर्स और बच्चों का बहुत अच्छा सपोर्ट मिल रहा है. थैंक यू सो मच फॉर गिविंग अस दिस अपॉर्चुनिटी so we can serve these kids. Thank you so much. పాలన ప్రగతి ప్రణాళికని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న వాటర్ స్పోర్ట్స్ అకాడమీ నందు సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపు 25 ఏప్రిల్ 2026 నుంచి 9th మే 2026 15 డేస్ యొక్క సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించబడుతుంది. ఇందులో 60 మంది అబ్బాయిలు 60 మంది అమ్మాయిలు కయాకింగ్, కెనోయింగ్, రోయింగ్ అండ్ ఫెన్సింగ్ మొత్తం 4 గేమ్స్ లో వీళ్ళకి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్ లో ఇక్కడ ఉండి ఇక్కడ తర్ఫీదు అనేది పొందుతారు. సో ఇక్కడ పిల్లలు మాకు ఇట్లా అంటే పిల్లలకి సమ్మర్ లో వాళ్ళ వాళ్ళ సమయాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశము. దీనికి మాకు అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ కి, తెలంగాణ గవర్నమెంట్ కి, సీఎం సార్ కి, ముఖ్యంగా మా గిరిజన సంక్షేమ శాఖకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.